ఈ భూమికి ఎంత ఓర్పో రాముడికి అంత ఓర్పు. నిద్రలేస్తూనే భూమిని తంతాం, భరిస్తుంది. మలమూత్రాలు భూమి మీద విసర్జిస్తాం, భరిస్తుంది. ఉమ్మి భూమి మీద వేస్తాం, ఊరుకుంటుంది. అన్నం కావాలి, నాగలి పెట్టి అమ్మ గుండెల మీద చీరుతాం. ఇల్లు కట్టుకోవాలి, శంకుస్థాపన పేరుతో గుణపాలు పెట్టి అమ్మ గుండెల మీద గుచ్చుతాం. ఆఖరికి ఇంత సంపాదించి ఇంత కీర్తి తెచ్చి మా నాన్నగారు, మా బాబాయ్ గారు, మా మేనమావ, మా ఆయన ఇన్ని బంధుత్వాలు పెట్టుకున్న వాళ్ళు ఆ ఊపిరి ఆగిపోగానే తీసుకెళ్లి బయట చిరిగిపోయిన బొంతో చాపో వేసి పడుకోబెట్టి కొత్త చాప తెచ్చి 4 కర్రలకేసి తాడేసి కట్టి తీసుకెళ్లిపోతుంటే ఆఖరణ పుచ్చుకునేది ఈ తల్లి ఒక్కతే. ఎవ్వరు ఇంట్లో ఒక్క రాత్రి కూడా ఉంచుకోరు. అటువంటి ఈ తల్లిది ఎంత ఓర్పో, ఎన్ని అపచారములు చేసినా కూడా కడుపులో పెట్టుకునేటటువంటి అమ్మ స్వరూపమైనటువంటి భూమికి ఎంత ఓర్పు ఉందో అంత ఓర్పు కలిగిన వాడయ్యా రామచంద్రమూర్తి.